మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ప్రతి ఒక్కటి మీరు చూస్తూనే ఉన్నారు, ఏ విధంగా నడుస్తుంది ఏంటి, రాజకీయంలో కూడా ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి ఏం చెప్తారు మేడం దీని గురించి? ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ నిజాయితీని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట చాలా లాజికల్గా అడిగిన ప్రశ్న. ఎవరికైనా సరే బుద్ధి ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, తిరుగుదాడి కాదు. మన గుర్రం జాషువా గారు చెప్పినట్టుగా పసలేని వాడే ప్రాంతం పేరు ఎత్తుతాడు. ప్రాంతం పేరుతో మతం పేరుతో విడగొట్టే ఆ రాజకీయాలు ఇక వద్దు అని చెప్పదలుచుకున్నారు కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ఈ రోజు సభకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే, మీరు అరచేత్తో సూర్యుడిని ఆపలేరండి. మీరు పర్మిషన్స్ ఇవ్వకపోయినా ఏం జరగాలో ఇప్పుడు మీరు జరిగింది చూస్తూనే ఉన్నారు. హాయిగా కూర్చుని సభని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఫస్ట్ లైన్లో కూర్చుని. ఇలాగా మేము రోడ్డు మీద నుంచుని సభని అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మీరు ఇబ్బంది పెట్టగలరేమో, ఆపలేరు. కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది మాత్రమే పెట్టగలరు, ఆపలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానివ్వండి, తెలంగాణ రాజకీయవేత్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో రాజధానియే సరిగా చూసుకోలేండి వాళ్ళు, రాజధానియే లేదు, ముందు దాని గురించి పట్టించుకోమని అప్పటికి తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏలుమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, దీని గురించి ఏమంటారు? ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేయాలో వీళ్ళు ఎలా చెప్తారు అనేది నా ప్రశ్న అండి. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి అని ఆయనకి తెలుసు. ఆయనకి మైండ్ ఉంది. ఈజ్ వెరీ జీనియస్. ఆయన కింద ఉంటారు జనాలు. ఆయన ఏం చేయాలో అని సలహాలు ఇవ్వడానికి ఐఏఎస్లు, పర్సనల్ సెక్రటరీలు ఉంటారు. మీరేమి పర్సనల్ సెక్రటరీ జాబ్ చేయొద్దు. అక్కడ ఏం చేయాలో అక్కడ టైం ప్రకారం జరుగుతాయి, ఇక్కడ ఏం చేయాలో ఇక్కడ టైం ప్రకారం. మొత్తానికి అయితే ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధిస్తారు అనుకోవచ్చా? ఘన విజయం సాధించాలనుకున్న వాళ్ళే భయపడతారు. మేము ఘన విజయం సాధించడం మీద ఆయన ఎప్పుడూ టార్గెట్ పెట్టలేదు. మీరు అనవసరంగా ఆయన తిక్క రేపి నేను రాని వాడిని వచ్చేలాగా నేను పోటీ చేయాలనే ఉద్దేశం లేని వాళ్ళని నేను పోటీ చేస్తా, ఏం చేస్తారో చేసుకోండి, మీరే తిక్క రేపి మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఆ ఉద్దేశమే లేని ఆయనకి. ఇప్పుడు ప్రెస్ మీట్ విధంగా కూడా తెలంగాణ రాజకీయవేత్తలకి ఏమైనా సవాలు విసురుతుండ అనుకోవచ్చా? ఎలాంటి సవాలు? నేను వస్తాను చూసుకుందామని ఏమన్నా? అయ్యో, మీరు ఇప్పుడు ప్రెస్ క్లబ్లు పెట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నీ అయిపోయాక ఏదో ఒక సమాధానం చెప్పాలని మా ఒత్తిడి మీద వచ్చారు ఆయన. ఆయన సవాలు విసిరేంత ఖాళీ లేదు. మీరు చూస్తున్నారు పుష్కరాల గురించి గోదావరి దగ్గర ఎంత చకచకా పనులు చేయిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎంత గోదావరి తల్లిని ఎంత కలుషితం చేశారు, దాన్ని శుభ్రపరచడానికి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. అంత బిజీగా ఉన్న ఆయనకి సవాళ్ళు విసిరే ఖాళీ లేదండి. మీరు పిలిచారు. The situation has come now. Thank you. Thank you.